వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఫ్లేవర్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం హోమ్మేడ్ టమాటా సాస్ చేసుకుందాం. ఈ టమాటా సాస్ అనేది ఈవినింగ్ స్నాక్స్లోకి ఉపయోగపడుతుంది, పిజ్జా శాండ్విచ్ల్లో కూడా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ పిల్లలకి చాలా ఇష్టం కదండి సాస్. బయట కొనే వాటికన్నా ఇంట్లోనూ అయితే చాలా బెటర్ కదా. దీనికోసం నేను 500 గ్రామ్స్ టమాటాస్ తీసుకున్నాను. టమాటాస్ బాగా పండినవి తీసుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసి చిన్న ముక్కలుగా చేసి కుక్కర్లో వేసి కుక్కర్లో యాడ్ చేయాలండి. టమాటాస్ యాడ్ చేసుకున్నాక ఒక క్యారెట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న ముక్క బీట్రూట్ యాడ్ చేస్తున్నాను. బీట్రూట్ అనేది కలర్ కోసం యాడ్ చేస్తున్నామండి, మీకు మంచి కలర్ ఇస్తుంది బీట్రూట్. ఇప్పుడు పొట్టు తీసిన గార్లిక్ ఒక 10 యాడ్ చేసుకుందామండి. ఎండుమిర్చి అండి, మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే నార్మల్ చిల్లీ అయినా యాడ్ చేసుకోవచ్చు. చిన్న ఉల్లిపాయ ముక్క, ఇక్కడ నేను ఒక 4 ఎండుమిర్చి యాడ్ చేశాను. ఒక చిన్న 1/2 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, ఒక 10 మిరియాలు, ఇవన్నీ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేస్తే తర్వాత వాటర్ ఎక్కువ ఉండిపోద్ది. కొంచెం ఆల్రెడీ టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ కప్పు క్లోజ్ చేసుకొని ఒక్క విజిల్ రానివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుంది. కుక్కర్ విజిల్ వచ్చాక మొత్తం చల్లారాలండి. చల్లారాకే బ్లెండర్లో వేయాలి. చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బ్లెండర్లో వేసుకొని మిక్సీలోనైనా వేయచ్చు, బ్లెండర్లో అయినా వేయచ్చు. బ్లెండర్లో అయితే మీకు టమాటా సాస్ టెక్స్చర్ అనేది బాగుంటుంది. బ్లెండర్లో వేసి బాగా మెత్తని పేస్ట్లా చేయాలి. మెత్తగా పేస్ట్ని ఇప్పుడు ఒక అయితే ఏ గిన్నె అయితే స్టవ్ మీద పెడతారో ఆ గిన్నె తీసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వేసి మొత్తం నీట్గా స్ట్రెయిన్ చేయాలండి. చిన్న చిన్న మిరపగింజలు, టమాటా తొక్కలు ఇంకేమైనా ఉంటే అవన్నీ వచ్చేస్తాయి. చూడండి, ఇంత మెత్తగా పేస్ట్ లాగా ఇలా రావాలండి సాస్ అనేది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి మగ్గనివ్వాలండి, బాగా మగ్గనివ్వాలి. ఇందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయినంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ యాడ్ చేసుకున్నాక కొంచెం కరిగాక మీరు టేస్ట్ చేయండి. సరిపోకపోతే మరొక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వైట్ వెనిగర్ యాడ్ చేస్తున్నానండి. ఇది కుకింగ్ వెనిగరు, నార్మల్ వైట్ వెనిగరే యాడ్ చేయాలి. సింథటిక్ వెనిగర్ అని దొరుకుతుంది కదా మనకి షాపుల్లో, అదేనండి. చూడండి, సాస్ కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. సాస్కి వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వాలండి, లేకపోతే నిల్వ ఉండదు. బాగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాతే మొత్తం కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. ఇలా వచ్చాక దీన్ని బాగా చల్లారనివ్వాలండి. మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో అయినా నిల్వ ఉంటుంది, బయట అయినా నిల్వ ఉంటుంది. మీకు బయట అయితే 1 మంత్ నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో అయితే 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ చేస్తారు కదండి, వాటితో సర్వ్ చేసుకోవచ్చు. చపాతీస్ చేసి చపాతీకి జస్ట్ రాసి ఇచ్చేసిన పిల్లలు ఈజీగా తింటారండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా ఈజీగా చేయొచ్చండి ఈ టమాటా సాసు. బయట కొనే కన్నా ఇంట్లోనే చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది.